నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్ళిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్ గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్ గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సింహరాశి వారికి మార్చి నెలలో ఏ రకంగా చక్కగా ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఎటువంటి ఫలితాలు ఈ రాసుల ప్రభావంగా, మనకి గ్రహాల ప్రభావంగా మీకు రాబోతున్నాయి అనేది తెలుసుకుందామా. సింహరాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి సూర్య భగవానుడు మీనంలోకి కుంభం నుంచి మార్చి 16వ తారీఖు ప్రవేశం జరుగుతుంది. అయితే సూర్య సంక్రమణం మీనంలోకి అయ్యే ఆ ధోరణిలో మీ హెల్త్, ఇమ్యూనిటీ, ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ సెల్ఫ్ ఏ రకంగా ఉంటుందనేది కనుక తెలుసుకున్నట్లయితే మీకు ఇక్కడ రవి భగవానుడి యొక్క అష్టమ స్థాన సంచారం మొదలవుతుంది. అంటే
ఇక్కడ మీకు రైట్ ఐకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కుడి కన్నుకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ అలర్జీస్ కానివ్వండి, లేకపోతే మీకు డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డైజెషన్ రిలేటెడ్ అంటే గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సెంటర్లో పొత్తి కడుపు నొప్పి, బాగా మంట, కడుపు మడత పెట్టుకోవాలి అనిపించేంత నొప్పి, అటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశం మాత్రమే, అందరికి అయిపోతుందని కాదు. ఇక్కడ ఎవరికైనా సరే రవి మహాదశ, రవి అంతర్దశ, రవి ప్రత్యంతర్దశ జరుగుతున్నప్పుడు అవి ఖచ్చితంగా జరుగుతాయి. బట్ ఇక్కడ మీరు గనక బాగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయడము, చాలా సటిల్‌గా ఉండడము, చాలా నార్మల్ ఫుడ్ తీసుకోవడం లాంటివి గనక చేసినట్లయితే ఇంకా చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం రోజు మీరు తీసుకునే ఫుడ్‌లో జనరల్‌గా ఉప్పు శాతం తిన్నట్లయితే చాలా పెద్ద రిలీఫ్ వస్తుంది. ఇది రెమెడీ. ప్రతిరోజు రవి భగవానుడికి రాగి లోటాల్లో నీళ్లు పోసి పంచదార వేసి అర్ఘ్యం ఇవ్వండి, మంచి జరుగుతుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక పాయింట్, మీకు హెల్త్ పరంగా కేతు కూడా సింహరాశిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్నదైతే దాన్ని పెద్దగా చేయడము, పెద్దగా ఆలోచించడము, యాంగ్జైటీకి గురవడము, లేకపోతే ఏదైనా ఒక డిప్రెషన్‌కి గురవడం, లేకపోతే దాన్ని పెద్దగా చేసి చూడడం, దీనికి ఇంకేదైనా అయిపోతుందా అని ఒక 10 టెస్టులు రాయించేసుకుని, డాక్టర్లు రాయకపోయినా మీరే రాసేయండి అని వాళ్ళని ప్రోత్సహించి మరీ రాయించేసుకుని వెళ్ళిపోయి చేయించేసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఆ టెస్ట్‌లో ఏమి తేలవండి. సో కాబట్టి ఇక్కడ యాంగ్జైటీని వదిలిపెట్టేసేయండి. యాంగ్జైటీ ఈస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ స్ట్రెస్. డు నాట్ ఫర్గెట్. యాంగ్జైటీని ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో స్ట్రెస్ ఆటోమేటిక్‌గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా గనక చూసుకున్నట్లయితే పంచమ లార్డ్ ఇక్కడ మీకు గురు భగవానుడు అవుతారు కాబట్టి ఆయన లాభస్థానంలో ఉన్నారు కాబట్టి సంతోషం. నాలెడ్జ్, విద్య, విద్యను ఆర్జించడం, స్కిల్స్ పెంపొందింప చేసుకోవడం, చాలా చక్కగా మీరు ఉత్సాహంగా అన్నీ మీరు చేసుకోగలగడం, కొత్త కొత్త స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ నేర్చుకోవడం, కోర్సెస్ నేర్చుకోవడం లాంటివి ఇక్కడ చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. తృతీయ పంచమాల్ స్థానాల్లో కూడా ఇక్కడ మీకు గురుగారి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి స్కిల్ సెట్, నాలెడ్జ్, సర్టిఫికేషన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంటెలిజెన్స్ లెవెల్ బాగుంటుంది. ఫోకస్, డిసిప్లిన్, శ్రద్ధ, చదువు మీద, విద్య మీద శ్రద్ధ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా శుభంగా ఉండే సమయం ఇది. చక్కగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళొచ్చు ఏదైనా చదువుకుంటాం అనుకుంటే. తర్వాత లవ్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రేమపూర్వకమైన సంబంధాలకి కూడా మీరు ఏమైనా ఉన్నట్లయితే అటువంటి బ్యూటిఫుల్ రిలేషన్స్‌ని పెళ్లి దాకా తీసుకెళ్ళి చక్కగా పెద్దవాళ్ళతో ఆశీర్వాదాలతో మీకు వైవాహిక జీవితం అనే బ్యూటిఫుల్ ఇన్‌స్టిట్యూషన్‌లోకి వెళ్ళాలని కోరుకునే, అస్పైర్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్యూటిఫుల్ టిప్ ఇది. ఇక్కడ చాలా చక్కగా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి. మార్చి 11 తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. శుభంగా వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. పెళ్లి కార్డ్ ఇవ్వడం మర్చిపోరు కదా. మ్యారేజ్ హౌస్ సప్తమ స్థానాన్ని గనక చూసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు. శని మీనంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇది మాత్రము మీనంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీకు అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమము, దశమము, పంచమం చూస్తారు కాబట్టి ఇక్కడ కాస్త వైవాహిక జీవితంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు, కొంచెం స్ట్రెస్, ఎక్కువగా నిద్ర లేకపోవడం, బాగా అలిసిపోవడం, జీవితం యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ఎక్కువగా వాళ్ళు వర్క్ లో టైం స్పెండ్ చేయడం, మీరు వాళ్ళ కోసం టైం బాగా ఎక్కువగా కేటాయించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటికి మనుషులు ఎక్కువగా వచ్చి వెళ్ళడం, మీకు శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం, ఒత్తిడి ఎక్కువ ఉండడం, మాట అనుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బద్ధకంగా ఉండడం, ఇలాంటివి ఏమీ లేకుండా ముందుకు వెళ్ళిపోతే జీవితం హాయిగా ఉంటుంది. వస్తాయి, బట్ సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు కుజ శుక్రులు అవుతారు. కుజ శుక్రులు ఇక్కడ మీకు కుజ భగవానుడు కుంభంలో ఉన్నారు కాబట్టి మీకు మీ రాశి మీద కూడా ఆయనకి చూపడుతోంది కాబట్టి ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, 10th హౌస్ మీద చూపడుతోంది కాబట్టి బ్యూటిఫుల్ టైం సింహరాశి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఆఫ్టర్ లాట్ ఆఫ్ మంత్స్. సింహరాశి వాళ్ళ కోసం మాత్రం ఈ పర్టిక్యులర్ మార్చ్ మంత్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. Employment opportunities, business opportunities, contracts, career opportunities, investments, funding, real estate, lands, కొనుగోలు, అమ్మకాలు. అంటే కానీ ఇప్పుడు దాకా మేము అందులో లేవు, నువ్వు కలిసి వస్తున్నావు కాబట్టి మేము పెట్టేస్తాం. ఈ నెల కలిసి వస్తుంది ఆల్రెడీ ఉన్న వాళ్ళకి. అండర్లైన్. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి మీకు ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకోకుండా వెళ్ళిపోవద్దు. మీకు ఇక్కడ పోలీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రోత్ ఆపర్చునిటీస్, న్యూ ఆపర్చునిటీస్, జాబ్ చేంజ్, జాబ్ షిఫ్ట్
చాలా చాలా బాగుంటుంది. చేసుకుంటే వస్తాయా? ఖచ్చితంగా. ఎప్పుడు చేసుకోవాలి? మీ మీ జన్మ కుండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దశలు ఏం జరుగుతున్నాయి, ఆ పర్టిక్యులర్ ప్లానెట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఫేవరబుల్ ప్లానెట్స్ ఎప్పుడు వస్తున్నాయో డేట్స్ చూసి చెప్తాను కాబట్టి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ని హ్యాపీగా కాల్ చేసి కాంటాక్ట్ చేసుకోవచ్చు. శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో దశమాధిపతి ఉన్నారు కాబట్టి careers, singers, classical singers, artists, psychologists, counseling, doctors, dermatologists, cosmetologists, plastic surgeons, beauticians, boutique runners, clothes business, జ్యువెలరీ బిజినెస్, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. గోల్డ్ బిజినెస్, జెమ్స్, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ టైం. ఇందాక నేను చెప్పినట్టు కేతు భగవానుడి యొక్క పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకుంటే చాలా శుభంగా ఉంటూ ఉంటుంది. కుక్కలకి ఆవారా కుక్కలకి అంటే స్ట్రీట్ డాగ్స్‌కి రోటీ, బిస్కెట్స్, రస్కులు మట్టిలో పడేయకండి. ప్లేట్‌లో పెట్టండి. పేపర్ ప్లేట్, పేపర్ ఎలా అయినా పెట్టండి. వాటర్ పెట్టండి. భోజనం పెట్టండి. చపాతీలు పెట్టండి. ఏదైనా సరే పెట్టండి. తర్వాత వినాయకుడి యొక్క ఆరాధన చాలా బాగుంటుంది. సంకటహర గణపతి స్తోత్రం చేసుకోండి. శుభంగా ఉంటూ ఉంటుంది. శుభం భూయాత్.